మరి అక్టోబర్ నెల ఎన్నో ఆదివారం ఇది? 4వ ఆదివారం. మొన్న 3 బల్లారం అయిందంటే 4వ ఆదివారం కదా. 4వ ఆదివారం నాడు ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని వలన మాత్రమే. ఎవరి వలన? ఎవరి వలన? దేవుని వలన. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఎలా ఉన్నావంటే దేవుని వలన మాత్రమే ఉన్నావు. ఇంకా ఈ రోజు లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఇంకా యేసుక్రీస్తు నిజదేవుడు తెలియకుండా, వారు పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకుండా, వారు కడగబడకుండా ఇంకా లోకంలో లోకాశలతో ఇంకా నిండున్నారు. కానీ నువ్వు ఆయన దేవుడని, నా కోసం ఆయన చనిపోయాడని, నా కోసం ఆయన రక్తాన్ని త్యాగం చేశాడని నీ నోటితో ఒప్పుకొని రక్షణ పొందుకొని బాప్తిస్మం పొంది రొట్టె విరిచి చేతులు సహవాసంలో ఎడతెగక పాల్గొంటూ ఇక్కడ నిలబడడానికి దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎడతెగక పాల్గొంటారా మీరు? ఎరా నేనేదో ఫ్రూలో అడిగాను కదని మీరు కూడా ఎడతెగ పాల్గొంటారా? ఒక్క ఆదివారం నాడు ప్రార్థనలు తప్ప ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. దేవుని వలన మాత్రమే మనకి ఏంటంటే సమస్తము సాధ్యం. ఆయన వలనే, ఆయన నీతివంతుడిగా మనల్ని తీర్చాడు కాబట్టి, ఆయన కృప చొప్పునే మనం నీతివంతులుగా తీర్చబడ్డాం. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క క్షమాపణ వలనే ఈ పరిశుద్ధ ప్రార్థనలో నిలవడానికి దేవుడు మనకి అవకాశాన్ని దయచేశాడు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. ఈరోజు 60వ సంకీర్తన 12వ సంకీర్తన 60వ అధ్యాయం 60వ సంకీర్తన 12వ అధ్యాయం. దేవుని వలన మేము ఏం చేస్తారంట? శూర కార్యాలు జరిగించడము. మనం చేసి క్రిస్మస్ డే రోజు చేసాము. దేవుడు ఇచ్చిన కృప వలన. హల్లెలూయా. సమయానికి దేవుడు మనకు అవకాశాన్ని తెరిచాడు కాబట్టి పాదినగరం గారు లాంటి గొప్ప దైవజనులను తణుకు పట్టణము తీసుకొచ్చి అని అనిపించడానికి ఎలా సాధ్యమైందంటే కేవలము ఆయన చూపిన కృప. మీ అందరి ప్రార్థన దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆయన చూపినటువంటి కృప వలన మనం ఒక మంచి కార్యం తణుకులో చేయడానికి దేవుడు మనకి అవకాశాన్ని కలిగించాడు. హల్లెలూయా. ఎవరి వల్ల అంటే నీ జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి సమస్త కార్యాలలో నీ బలముతోటో, నీ శక్తితోటో, నీ వివేచనతోటో నువ్వు అనుకుంటా ఉన్నావు ఇది నా బలమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన బలము వలన. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది ఈ దినాన్ని చూడాలని, ఎంతో మంది ఈ దినాన్ని బాగా పనిచేయాలని ఆశలు కలిగి కలగన్నారు. కానీ ఈరోజు వారి భూమి మీద చాలా మంది హల్లెలూయా చాలా ఖర్చు పెట్టుకున్నారు కూడా. కానీ ఈరోజు దినాన్ని చూడటానికి, ఈ రోజుని చూడటానికి వారికి అవకాశం లేదండి. కానీ దేవుడు ఎందుకో నువ్వు నశించిపోయే వారి జాబితాలో ఉండకూడదని, ఆ నరకంలోకి వెళ్ళకూడదని, ఆ అగ్నిగుండంలో నువ్వు ఉండకూడదని ఆయన కృప చొప్పున నిన్ను రక్షించుకొని ఆయన ఇక్కడ నిలవబెట్టుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్క పాప కూడా నశించిపోవడం, అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లుగా. ఎక్కడి నుండి లాగుతా ఉన్నాడు? కొందరినైనా మిమ్మల్ని లాగాలని రోజు రోజుకి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆగుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడలే. ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాలి, ఇంకా మన జీవితాలు పరిపూర్ణం చేసుకోవాలి, ఇంకా మనము సంపూర్ణ అవ్వాలని ఆయన ఇంకా ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తాం ఏమండి, దేవుని వలననే కానీ కాదు. నీ కృప
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు చూసుకుంటూ పోతే దేవుడి వలన ఏమేమి కలుగుతాయంటే ఈరోజు చాలా ఉన్నాయి, 9 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం, ఒంటి గంటకు ముగించుకోవాలి. ఇది టార్గెట్. ఏమంటే వచ్చేద్దాం. మొదటిది క్షేమస్థితి, 2 ఘనతా ప్రభావాలు, 3 నిరీక్షణ, 4 పరాక్రమ కార్యములు, 5 పాపక్షమాపణ, 6 రక్షణ, 7 నిత్య జీవము పరలోకము, 8 పునరుత్థానము, 9 ఆశీర్వాదం. దేవుడి వలన ఏం కలుగుతాయి అంటే మొదటిది క్షేమస్థితి. యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము. మరి యోబు యోబు గ్రంథం 42వ అధ్యాయము చదవండి. 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి దయచేసెను. ఎప్పుడు వచ్చిందంట? ఎవరి కోసమో? అతని స్నేహితుల కోసం. ఇతని బాధల్లో ఉండి, ఇతని కష్టాల్లో ఉంటే, ఇతనికి హెల్ప్ చేయకపోగా ఇతన్ని హింసించినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తే ఈయనేమొచ్చిందంట? అంటే ఇతరులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో మీరు అది చేయాలి. మీరు ఆశీర్వదించబడాలి, నేను బాగుండాలి అని నువ్వు అనుకున్నావంటే నువ్వు ముందు అది చేయాలి. అందుకనే ఇతను అన్నాడు, నా స్నేహితుల కోసం ప్రార్థన చేసి. హల్లెలూయా. అప్పుడు వెంటనే యోబు గారికి ఏమొచ్చిందంట? మొదటి క్షేమస్థితి. కోల్పోయినవన్నీ నేను పొందుటకును చూపిన కృప ద్వారా మనం ఎక్కడ ఉంటే ఈ పరిశుద్ధ ప్రార్థన మందిరంలో నిలబడడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరి చాలా చోట్ల ఏమంటారంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి ఊరికి దూరంగా ఉండవు, నువ్వు మంటుపడ్డా నువ్వు వచ్చావంటే మేము మైలు పడిపోతామన్నారు. కానీ యేసు ప్రేమ మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధుల ప్రార్థన మందిరంలో నిలబడే అవకాశం ఇచ్చింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మొదటిది మనం చూసాం క్షేమస్థితి. ఇతరులను కనుక మనం క్షమిస్తే, ఇతరులను కనుక మనం ప్రేమిస్తే, నీకు కీడు చేసిన వారిని కూడా నువ్వు క్షమిస్తే నీకేం కలుగుతుందంటే మొదటి స్థితి నీకు కలుగుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును. యోబు అనే భక్తుడు వాడు మనం ధ్యానం చేస్తాం. చక్కగా ఉన్నాడు, దేవుడు కూడా ముచ్చటపడ్డాడు యోబుని చూసి. చూసావా నీతిమంతుడు ఎలా ఉన్నాడో? యోబుని యోచించినవా అని అడుగుతాడు. నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి బాగానే ఉన్నాడు, ఒకసారి అన్ని తీసే అప్పుడు తెలుస్తుంది యోబు అసలు కూడా పెట్టన్నాడు సాతాను. అయితే అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టుకోకు, ఇదిగో అతను కలిగి అన్ని నీకు అప్పచెప్తాను అన్నాడు. వెంటనే ఒక్కొక్కడు మొత్తం నాశనం అయిపోయాయి. కానీ యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే ఏదైనా వస్తే దేవుడు ఇచ్చాడు, లేకపోతే దేవుడు చేశాడు. నిజమే. నీ స్థితి ఎలా ఉన్నదో ఒక్కొక్కసారి పరిస్థితి ఏం చేస్తా ఉంటాయంటే పరిశోధిస్తా ఉంటాయి. అప్పుడు కనుక నువ్వు నిలవబడ్డావా 1+1 ఆపరే. ఇదిగో యోబు ఏం పోగొట్టుకున్నాడో అవన్నీ డబల్ వచ్చేసాయి.
శ్రమలొద్దా? శ్రమలు కూడా పొందుకున్నాడు. నోటి నుంచి మారు మాట్లాడలేదు, దేవుణ్ణి స్తుతించాడు, అతన్ని హింసించి వారి కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయనకి క్షేమ స్థితిని మరలా ఇచ్చాడు. చాలా కష్టమైన పనే కదండి. మిమ్మల్ని ఇంట్లో కోసం మీరు ప్రార్థన చేయాలంటే చెయ్యో. ఎంతసేపు మనకి ఇష్టమైన కోసమే ప్రార్థన, మన బంధువుల కోసం, మన అక్క చెల్లెల కోసం, నీ కోసమే ప్రార్థన. నీ శత్రువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. నీకు నష్టం చేకూర్చడం కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఇది ట్రిక్ అండి, ఇది బైబిల్ ట్రిక్ అండి. మంచి వారికి మాత్రమే మంచి చేయడం కాదు, నీకు చెడ్డ చేసిన వారిని కూడా నువ్వేం చేయాలంటే ప్రేమించు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. ఒకటి మనం చూసాం యోబుకి మంచి క్షేమ స్థితిని ఇచ్చాడు. తర్వాత తండ్రి 16వ సంగీత 11వ వచనంలో ఉంటుంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవంట. 37వ సంగీత 11వ అధ్యాయంలో బహు క్షేమము కలిగి సుఖిస్తారు. తర్వాత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు భూమి మీద సుఖముగా జీవించిండ్రు. ఒకటి చూస్తామండి, రెండులో చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. దయచేసి తీసుకోవాలి పేజ్ నెంబర్ సహాయం 734 త్వరగా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 36వ వచనం. 4:36. ఆ కాలం గడిచిన పిమ్మట 4:36. ఆ సమయమందు దేవునికి స్తోత్రము చేసి చదవాలి. ఘనత ప్రభావములు కలుగునుగా. ఏం కలుగుతాయంట? ఘనత ప్రభావములు. నీకు ఈరోజు ఘనత రావాలంటే నువ్వేం చేయాలంటే దేవుడి వల్లే వస్తుంది, నీ వల్లే రాదు. ఏమంటే నువ్వు దేవుడికి లోపడు, నువ్వు దేవుడికి కనపడచ్చు, నిన్ను దేవుడు కనపరిచేవాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, నన్ను కనపరచువాడిని నేను ఆయన కనపరుస్తాడు. మనుషులు కనపరిస్తే నీకు క్షేమమో లాభమో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడిని కనపరచు, ఖచ్చితంగా దేవుడు నిన్ను. నాకు ఒక బ్రదర్ తెలుసు, నాని బ్రదర్ అని, ముందుర్తి నాని బ్రదర్ అని ఒక బ్రదర్ ఉంటారు. క్రీస్తు జ్ఞానసుధ ఈ నవంబర్ 14వ తారీఖు కూడా తణుకులో చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వారు తణుకు పట్టణంలో మంచి దీన స్వభావాన్ని ధరించుకొని మంచిగా దేవుడి పాటలు పాడుతూ ఉంటారు. ప్రతి చోట చాలా అద్భుతంగా వాడబడుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయన దీనత్వాన్ని నేను చూసి భలే దీనంగా ఉంటారు మీరు అనుకున్నాను. ఆ రోజు ఒక క్యాసెట్ రిలీజ్ అయింది. ఆ క్యాసెట్ రౌండ్ గా సీడీ లాగా తయారు చేయమని చెప్పారు. నాకు పేపర్లో గట్ట అంటించి నేనే తయారు చేశాను. తణుకులో ఉన్నటువంటి ఆ పాస్టర్ అందరూ కూడా దాని మీద ఆయన ఫోటో ఉంది, ఇలా పట్టుకొని ఇలా కూర్చున్నారు అందరూ ఓపెనింగ్. అప్పుడు అనుకున్నాను, ఈయన గారు తగ్గించుకుంటున్న విధానాన్ని బట్టి ఈరోజు హెచ్చించబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే మీరు తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించవలసిన టైంలో ఖచ్చితంగా మీరు హెచ్చించుకున్నారనుకో తగ్గిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే తగ్గించుకునే స్వభావాన్ని, ఘనత ప్రభావములు. ఇదిగో ఇక్కడ చూసుకుంటే పోతే ఏమండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం ఘనతను స్వతంత్రించుకుందరు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం దేవుని వలన ఘనత మహిమ. చదవండి, దేవుని వలన ఘనత. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం 2వ పేతురు రాసిన పత్రిక చదవ. దేవుని వలన ఘనతయు మహిమయు
జీవితంలో ఒకప్పుడు ఎవరికైనా ఏం కావాల్సి వచ్చినా నా దగ్గరికి వచ్చేసేవాడు. కొన్ని మన పరిస్థితులు తారుమారైంది. ఒకసారి నేను వస్తుంటే బండ్లు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయిన మనుషులు కూడా నేను చూశాను. నాతో మాట్లాడవలసి వస్తుందని, నన్ను మిస్ చేయవలసి వస్తుందని బండి వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయిన మనిషి కూడా నేను చూశాను. నాతో కూడా ఇంకా ఆడుతూ అలా మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, ఆడికి వచ్చు, నాకు ఇది వచ్చు. దేవుని నామానికి మహిమ. ఆడెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు కదండి, ఈ రోజు నాకు అవకాశం వచ్చేది కదండి. నేను లెవలేస్తే ఆడికి నాకు తేడా ఏంటి? నేను ఏ సురక్షణతో కడగబడ్డాను, ఆయన సురక్షణని నేను ఒప్పుకున్నాను. నేను ఆయన పరిచర్యలో ఉన్నాను. చివరి వరకు విలువ కలిగి ముందుకు సాగుతా ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నన్ను నడిపించగలవు, నువ్వు కూడా దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోవాలంటే ఆయన ప్రభావాన్ని పొందుకోవాలి. ఆయనలో ఉన్న శక్తి నీకు రావాలి, ఆయనలో ఉన్నటువంటి ఆ స్వస్థత నీకు రావాలి, ఆయనలో ఉన్నటువంటి ఆ ధీరంతో రావాలి నీకు, ఆయనలో ఉన్నటువంటి ప్రేమను నువ్వు పొందుకోవాలి. క్రైస్తవుడిగా ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి నువ్వు నేను మంచి బట్టలు కట్టుకోను, సంపూర్ణమైన చేసు, తర్వాత ఇది కాదు మన కాన్సెప్ట్. పరిపూర్ణముగా మారాలి. ఆయన వలే ఎలా ఉండాలంట? నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. నా కోరిక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వచ్చేద్దాం, మనం వచ్చేద్దాం. ఘనత ప్రభావములు ఆయనలో చూస్తాయి. మూడో చూస్తే 62వ సంకీర్తన, 62వ సంకీర్తన, 62వ సంకీర్తన 5వ అధ్యాయం. ఎవరి వలనంట? ఆయన వలనే నీకు నిరీక్షణ వస్తుంది. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. చాలా గుర్తుకొస్తుంటే బాధ కలుగుతాం. బాధకరంగా డేట్లు ఇచ్చినప్పుడు ఆడు చిన్నపిల్లడు, ఆడి వల్ల ఏమవుతుంది?
వల్ల అవుతుంది. 2 లక్షలు 1,00,000 పెట్టి క్రిస్మస్ చేసినప్పుడే 20,000 30,000 లోటు అవుతుంది. ఇంత పెద్ద క్రిస్మస్, ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి ఏంటో నీ పని అయితే చెయ్యాలి. నువ్వైతే నడిపిస్తావు, నేనైతే నా పని చేయట్లేదు. నేను నీ పని చేస్తావు. నేను క్రిస్మస్ అయితే చేయగలను, అవ్వలేదుగా. ప్రార్థన మహోత్సవాలు అయితే నాకు కాదు, నువ్వు నడిపించు. ఉపవాసం ఉండడం, వర్షం కురిసింది మీకు తెలియదు. ఆ రోజుల్లో గుర్తుండకపోవచ్చు. డిసెంబర్ నెల వర్షం పెద్ద క్రౌడ్ చేయించేసుకో, దాన్ని బాగు చేయడానికే లక్షలు అయిపోతున్నాయి. ఒకవేళ మీటింగ్ అయితే ఎవరి దగ్గర డబ్బులు తెచ్చాను, 2 లక్షలు బంగారం తాకట్టు పెట్టాను. ఇవన్నీ ఎలా తీర్చుకుంటావు? ఆశీర్వాదంగా ఉండటానికి మొదలైంది ఈ క్రిస్మస్. అప్పు అయిపోతాడేమో, దేవుడి పైన పిచ్చోడు అయిపోతాడేమో. అప్పటికి నాకు తెలుసు, బాలదినకరయ్య గారు మీటింగ్ చేసి అప్పులు అయిపోయిన వాళ్ళు ఉన్నారని నాకు చెప్పారు. ఎవరు అది అయిపోతాడేమో ప్రార్థన చేసాం. మీకు కూడా వచ్చారు మందిరంలోకి, ఎంతో మంది భారంగా ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే 13 లక్షల రూపాయలతో తణుకులో కార్యక్రమం జరగడానికి ఆయన కృప చూపించాడు. అద్భుతంగా దేవుడు నా తణుకు పట్టణాన్ని దీవిస్తూ చాలా మంది ఏదైనా కార్యక్రమం మీద మాట్లాడినప్పుడు ఏడుపు వస్తే నేను విన్నాను. అక్కడ కొన్ని ఏడుపెట్టాడు. నిజంగా చెప్తానండి, చేసిన దేవుడు కార్యాలు గుర్తుకొచ్చి ఏడిపోస్తా ఉంది. కానీ నేను ఎవరిని ఏడిపించలేదు, ఎవరిని ఏడిపించలేదు. ఒకవేళ నేను ఎవరికైనా బాధ పెట్టాను అంటే నా సాక్షి ఎవరికి ఇంచు కూడా నేను అన్యాయం చెయ్యలేదు, చెయ్యను కూడా. దేవుడు మనకి మహిమ కలుగుతుంది. చివరి వరకు ఈ ప్రేమను చేత వాక్యం ఈ నిరీక్షణ ఎలా వస్తుందంట? ఎలా వస్తుందంట? ఆయన వల్ల వస్తుంది. ఓర్పు నిరీక్షణ ప్రేమను కలిగిస్తుందని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. నువ్వు ఓర్చుకో, ఆ ఓర్పు నీకేం కలిగిస్తుందంటే నిరీక్షణను కలిగిస్తుంది. దేవుడు మనకి మహిమ కలుగుడుగా అద్భుతంగా దేవుడు మార్గాలు తెరిచాడు. ఆ క్రిస్మస్ అద్భుతంగా కావడానికి దేవుడు వాడబడ్డాడు. నువ్వు కూడా ఈ పని చేయి. దేవుడు గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిపోతావు. దేవుడు మనకి మహిమ కలుగుడుగా. హల్లెలూయా. ఇంకా మనం చూసుకుంటూ పోతే మొదటిది క్షేమస్థితి కలుగును, 2 ఘనతా ప్రభావాలు కలుగును, 3 నిరీక్షణ కలుగును. రోమిలకు రాసిన పత్రిక 5:2-5 ఉంటుంది. నిరీక్షణ సిగ్గుపరచదు. 1 పేతురు రాసిన పత్రిక 1:13 ఉంటుంది. ప్రభువు వలనే ఈ నిరీక్షణ వస్తుంది. తీతు రాసిన పత్రిక 2:13 ప్రభువు వలనే ఈ నిరీక్షణ వస్తుంది. 4వ కార్యక్రమం 60వ సంకీర్తన 12వ సంకీర్తన 12వ వచనం 60వ సంకీర్తన 12వ వచనం సాయం 60వ సంకీర్తన 12వ వచనం. ఎవరి వల్ల జరిగిస్తాము? దేవుని వలన మాత్రమే సోర కార్యాలు సాధ్యమవుతాయి. నీ వల్ల కాదండి. ఎక్కువగా తమ్ముడు అర్జున్ చెప్తా ఉంటాడు, ఏమని? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఆయన నామ వెలిగిన ప్రజలు లోకములో బలమైన కార్యాలు చేస్తారు. ఈ 2 మాటలు ఎక్కువ తప్పుడు నోట్లో వచ్చి మనం వింటా ఉంటాం కదండి. ఆయన నామ వెలిగిన వారు బలమైన కార్యాలు చేస్తారంట. దేవుడి వలన మాత్రమే ఏం జరుగుతాయంట? పరాక్రమ కార్యాలు జరుగుతాయి. అదిగో వాళ్ళంతా సైన్యం ఉందామా? వీళ్ళు లక్షల మంది ఉన్నారు, వేల మంది. వీళ్ళేమో 300 మందే ఉన్నారు. ఈ 300 మందితో దేవుడు ఏం చేశాడంటే
విజయాన్ని చేకూర్చాడు. నిజమే, నీకున్నటువంటి సమస్యలు కూడా చాలా పెద్దవి ఉంటాయి. అవునా, నువ్వు ఈడలేనంత పెద్దవి, నువ్వు ఎదుర్కోలేనంత పెద్దవి. కానీ ఒక్క పాయింట్ మీరు ఆలోచించండి, యేసు నీ పక్షములో ఉండగా నీకు ఆయనే నీ చుట్టూ ఉంటే అవతల ఏముంటాయి ఇంకా? అరే అవతల కొండ పెద్దదే, ఆ కొండ కనుక చేసిన దేవుడు నీతో ఉన్నాడు. అరే ఆ నది పెద్దదే, ఆ నదిని కనుక చేసిన దేవుడు నీతో ఉన్నాడు. అరే మరణమే పెద్దదే, ఆ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. మరణపు ముళ్ళుని విరిచాడు, శ్రమలను ఎదిరించాడు. అరే కోపం ఏమైనా పెద్దదా? ఆ కోపాన్ని ఆయన జయించాడు. ఆయన నీ జట్లో పెట్టుకో, ఆయనలాగా నువ్వు ఉండు. అవతలన్నీ కూడా నీ ముందు ఏమైపోతాయి? అదిగో ఆ రోజు టీవీలో వస్తూ ఉంటుంది బైబిల్ బుక్లో, ఆ గొలియాతు పెద్దగా ఉన్నాడు, ఆ చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం ఉంచాడు. నువ్వు ఆడుతూ యుద్ధం ఆడలేమంటాడు సౌలు దావీదు. ఆయన అంటాడు, సున్నతి గల ప్రజలను తోలనాడటానికి ఎవడేడు, నేను చేస్తాను యుద్ధం అన్నాడు. యుద్ధమో యుద్ధమో ఆంధ్రప్రదేశ్లో ఒక పాట, రెండు పాట, మూడు పాటలు పాడి ఫేమస్ ఏర్పడి సింగర్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరినీ తీసుకొచ్చి తణుకులో స్థిరపరచు వాడు, నీలోనే ఆనందం, వీరందరితో మేలు చేయక నీవు ఉండలేవయ్యా, రాజాని సన్నిధిలో ఏఆర్ స్టీవెన్స్ వీళ్ళందరితో మాట్లాడటం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ తణుకు తీసుకొచ్చి ఒక పాట షూట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ప్రార్థన చేయండి. ఆయన మార్గము తెరిచేవాడే దేవుడు మహిమ కలుగును కనుక. తర్వాత చూస్తే ఇప్పటి వరకు ఇంకా దేవుని వల్ల ఏం కలుగుతుందంటే చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, త్వరగా ఒకటో కూడా చదివేసి ముగించేస్తాను. పాపక్షమాపణ. మార్కు సువార్త 2వ అధ్యాయము, ఆయనను పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి ఏముందంట? అధికారము కలదు. మనం చేసినటువంటి పాపలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. చాలా మంది అంటూ ఉంటారు, అంటున్నవాళ్ళు, నీ పాపములు క్షమించబడలే, నీ పరుపు ఎత్తుకొని నువ్వు నడవన్నాడు దేవుడు. క్షమించడానికి అధికారం ఎవరికి ఉందని అడిగితే ఆయన అంటున్నాడు, భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం. నీ పాపం క్షమించబడాలంటే యేసు దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడే. చూసుకుంటూ పోతే యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 10, 11 మధ్యలో ఉంటుంది. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో మీ తండ్రి మీ పాపములు క్షమించు. లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనం, మీ పాపములను క్షమించమని ప్రార్థన చేయాలి. మేము చేసిన పాపాలను క్షమించు. మనం ఎలాగైతే ప్రార్థన చేస్తామో ప్రార్థన చేసే దేవుడు
దేవుడు ఈ ప్రార్థన ఆలకించాడు. అడుగుడి మీకు. తర్వాత 42వ సంకీర్తన 1వ వచనం, రక్షణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. తర్వాత 61వ సంకీర్తన 1వ వచనం, ఆయన వలననే దేశంలో మహారక్షణ కలగజేసేవాడు. మనం మీటింగ్లో పోస్టర్ కూడా చేస్తాం, గుర్తొచ్చేది. దేశంలో రక్షణ కలగాలంటే ఎవరో నిజంగా మీ అందరికీ ఇంకొక విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మంద అంటే తుఫాన్ పేరు మందాలో తుఫాన్ రాబోతుంది. విషయం ఏంటంటే చాలా పెద్దది. నిన్న నుంచి ఏదో బాధగా ఉంది, నాకు తెలియని బాధ. దయచేసి అందరం ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ప్రార్థించడం. ఆ తుఫాన్ బలహీనమవ్వాలి, ఆ తుఫాను బలహీనపరచబడిపోవాలి. రైతు పంట మీద ఉందండి. ఈ టైంలో కనుక తుఫాను వస్తే చాలా నష్టపోతారు రైతులు. వాళ్ళు నష్టపోతే మనం నష్టపోతాం, వాళ్ళకి నష్టం కలిగితే మనకి నష్టం, వాళ్ళు ఏడిస్తే మనకే ఏడుపు వస్తుంది. దయచేసి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దేశంలో మహారక్షణ కలగజేయవాడు ఆయన, ఈ తుఫాను అణిచేవాడు ఆయన. ఇంకా చూసుకుంటూ పోతే నిత్య జీవము దొరుకుతుంది. చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో. యోహాను సువార్త 3వ అధ్యాయం త్వరగా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 15. ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు. ఎవరి ద్వారా పొందాలి? ఏమంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక సర్పాన్ని చేసి దాని వైపు చూస్తే నీకు ఏం కలుగుతుంది అన్నారు? స్వస్థత కలుగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వు యేసు వైపు చూస్తే, నువ్వు ఆయన నామములో నీ పాపాలు ఒప్పుకొని నూనె రాసిన ప్రార్థన తీసుకో, ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఏమవుతా ఉంది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవము దొరుకుతుందంట. ఆయన వల్లే మనకి ఏం జరుగుతుంది? నిత్య జీవము. ఇదిగో ఇంకా చూసుకుంటూ పోతే 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఇది మన తండ్రి ఇల్లు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో, అది శ్రేష్టమైన దేశం అంటే పరలోకం, నిత్య జీవము. ఇంకా చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10-11లో దేవుని ప్రజలు స్వాస్యముగా పొందే ప్రదేశము. నువ్వు కనుక కరెక్ట్గా ఉండే ఆయన నామంలో వర్ధిల్లవనుకో, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే చివరికి పరలోకానికి వెళ్తావు. దేవుని నామానికి మహిమ కలుగు. ఇంకా 2 ఉన్నాయి, అవి చూపించి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ పునరుత్థానం. దేవుని వల్ల ఏం కలుగుతుంది? పునరుత్థానం. ఇదిగో యోహాను సువార్త 5వ అధ్యాయము 24-26, 1వ కొరింథీ 15:22-55. ఆయన అంటాడు పునరుత్థానము నేనే, జీవము ఆయన అంతే మనకు లేవాలి. ఎవరు చనిపోయినా లేకపోతే కడమర స్వరం మోగానే ఎవరి నామంలో లేస్తామంటే, యేసుక్రీస్తు నామంలో ఎవరైతే చనిపోయారో, పాపాలు ఒప్పుకొని జీవితాన్ని కాపాడుకొని చనిపోయారో, వాళ్ళు తిరిగి మరలా యేసు నామంలో లేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. చివరిగా ఆదికాండము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలములు పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు ఏమయ్యాడంట? గొప్పవాడేట. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని సముద్రాన్ని బాయిగా చేశాడు.
కలుగు అనే మాట ద్వారా కలగజేసిన అద్వితీయ ఆది సంబూధుడు వలనే మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం. ఆయన్ని కనుక మనం కలిగి ఉంటే సమస్తాన్ని మనము స్వాస్థ్యం అనుభవించే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం చూసాం మొదటిది క్షేమము, ఘనతా ప్రభావము, నిరీక్షణ, పరాక్రమం, కార్యములు, పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పునరుత్థానము, ఆశీర్వాదము. ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతాయంట? ఆయన వల్లనే మాత్రమే కలుగుతాయి. కలుగు సుధామా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ వలన మాత్రమే నాకు ఇవన్నీ కలుగుతున్నాయి. ఈరోజు నేను నిలవబడ్డానంటే